శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు హనుమద్వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్వ్రతం. కామ్యసిద్ధికి ఇది చాలా ముఖ్యమైనటువంటి దోహదకారి అయినటువంటి వ్రతం. విభీషణుడు కుమారుడు నీలుడు అనేటటువంటి అతను ఉన్నాడు. అతనికి కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అనే వాటి మీద కోరిక, వాటిని సాధించాలి అని చెప్పి ఆకాంక్ష. అవి ఎప్పుడూ కూడా ఇంద్రలోకంలోనే ఉంటున్నాయి. తండ్రి అయినటువంటి విభీషణుడిని అడిగాడు, తండ్రి ఎప్పుడూ ఇంద్రలోకంలోనే అమరలోకంలోనే ఉంటాయి, వాటిని నువ్వెందుకు స్వీకరించలేదు? కల్పవృక్షము, కామధేనువు, చింతామణి ఈ మూడు కూడా ఏది కోరుకుంటే అది ఇస్తాయి. కల్పవృక్షము దేన్ని కోరుకుంటే దాన్ని ఇవ్వగలిగింది, అలాగే కామధేనువు కూడా, చింతామణి కూడా. వాటిని నువ్వెందుకు స్వీకరించలేదు అంటే విభీషణుడు చెప్పాడు, నాయనా నాకు నిరంతరము ఆ శ్రీరామచంద్ర ప్రభువు నందు భక్తి తప్పితే వీటిలో ఎందుకు కోరికలు లేవు. నీకు కనుక కోరిక ఉండేటట్లయితే అటువంటివి సాధించాలి అంటే గురుసేవ, దాని ద్వారానే సాధించగలుగుతాము. కాబట్టి గురువుని సేవించి అలా దానికి సంబంధించినటువంటి మార్గాన్ని పొంది నువ్వు సంపాదించుకోమని చెప్పి విభీషణుడు సలహా చెప్పాడు. దాంతో నీలుడు గురువైనటువంటి శుక్రాచార్యుల దగ్గరికి వెడితే శుక్రాచార్యుల వారు నీలునకు హనుమద్వ్రతం ఉపదేశించాడు. ఈ రోజున చేయవలసినటువంటి హనుమద్వ్రతాన్ని నీలుడు నిర్వహించటం వల్ల అతడికి దేవతలందరూ కూడా ఓటమి చెంది కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అనేటటువంటి వాటిని స్వయంగా బ్రహ్మదేవుడే దిగివచ్చి ఇంద్రుడి చేత ఇప్పించడం జరిగింది. కాబట్టి ఈ రోజున హనుమద్వ్రతం నిర్వహించుకోవాలి. ఈ హనుమద్వ్రతం పంపా సరస్తీరంలో చెయ్యాలి. అందరం పంపా సరస్తీరానికి వెళ్ళలేం కాబట్టి ఈ వ్రతంలో మనం ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే పంపా కలశ ప్రతిష్ఠ చేయాలి. పంపా కలశ ప్రతిష్ఠ చేసి ఈ పంపా కలశంలోని ఉదకాలే హనుమత్ కలశంలో అలాగే సువర్చల కలశంలో ఉంచి 13 ముడులు కలిగినటువంటి 13 దారపోగులు కలిగినటువంటి తోరాన్ని సిద్ధం చేసుకోవాలి. హనుమద్ రక్ష, అలా తోర గ్రంథి పూజ చెయ్యాలి. 5 కథలు కలిగినటువంటి ఈ హనుమద్ వ్రత విధానాన్ని అనుసరించి పీఠ పూజ, హనుమత్ పూజ, సువర్చల పూజ, అలాగే కథా శ్రవణం చెయ్యాలి. 5 అధ్యాయాలకి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క భాగము నివేదన చేస్తూ గోధుమ పంచదార కలిపినటువంటి ప్రసాదాన్ని వినియోగం చెయ్యాలి. అట్లాగే ఆంజనేయ స్వామికి అపూపములు ఇష్టం. అప్పాలు చేసి 13 అప్పములు స్వామికి నివేదన చేసి ఒక 13 అప్పములు వాయనం ఇవ్వవలసి ఉన్నది హనుమద్వ్రతం సందర్భంగా. అలా కనుక చేసేటట్లయితే కామ్యములన్నీ నెరవేరుతాయి. కామ్యసిద్ధి ఈ హనుమద్వ్రతం వల్ల జరుగుతుంది అని చెప్పి మనకి తెలియజేయబడ్డది పరాశర సంహితలో. పరాశర మహర్షి హనుమత్ సంబంధమైనటువంటి చరిత్రకు అనుష్ఠానాలకి కూడా ఆయనే ప్రమాణం, పరమ ప్రమాణం. హనుమత్ సంబంధమైనటువంటి విషయాలకి పరాశర సంహిత కాబట్టి అందులో చెప్పినటువంటి ఈ హనుమద్వ్రత విధానాన్ని అనుసరించి హనుమంతుని దయ వల్ల ఐహిక పారమార్థికమైనటువంటి ప్రయోజనాలన్నీ పొందొచ్చు. పురుషోత్తమగిరికి ఈ హనుమద్వ్రత విశేషం వల్ల, హనుమత్ అనుగ్రహం వల్లనే నీలాద్రి అని పేరు కూడా వచ్చింది. అలా హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందటానికి అవకాశం ఇచ్చేటటువంటిది హనుమద్వ్రతం. ఈ రోజున హనుమద్వ్రతాన్ని ఆచరించటం, పసుపు పచ్చని ద్రవ్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. పచ్చని తోరాలు, పచ్చని పూలతో పూజ, పచ్చని గంధము సమర్పించడం, అట్లాగే 13 సంఖ్యతో ఈ వ్రతాన్ని నిర్వహించుకోవాలి. అలా నిర్వహించుకోవటం ద్వారా హనుమంతుని అనుగ్రహానికి పాత్రులమయ్యి సర్వ కామ్యముల సిద్ధి పొందవచ్చు. కాబట్టి ఈ హనుమద్వ్రతం రోజున హనుమద్వ్రతాన్ని, హనుమద్వ్రతాంగ పూజని నిర్వహించి ధన్యులమవుదాం. స్వస్తి.